హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,500. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ 24,500ని టచ్ చేస్తూ ఎబోవ్ వెళ్ళి లోయర్ సైడ్ వస్తుంది కాబట్టి దీన్ని సపోర్ట్లా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకున్నాం. బట్ 24,500 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లానే బిహేవ్ చేసింది ఈరోజు. సో అది ఎలాగంటే మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీచ్ అనే హై రెండు కూడా ఒకటే 24,500 దగ్గరే ఉంది. అలానే ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్నట్లయితే 24,330 వరకు ఇంట్రాడే లో. యాక్చువల్గా సివియర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిందని చూపిస్తుంది. యాక్చువల్ క్లోజింగ్ ఈ లోకి ఒక 50 పాయింట్స్ అబోవ్ వచ్చే క్లోజ్ అయింది. అది 24,380 దగ్గర. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా 24,350. అంతకుముందు కూడా 24,334 అండ్ అంతకుముందు 24,335. సో ఇలా 3 డేస్ చూసుకుంటే మార్కెట్ 24,350 అబోనే క్లోజ్ అవుతూ వచ్చింది, ఒక 20-30 పాయింట్స్ రేంజ్ తేడాతో. సో అలా మార్కెట్ని ఇక్కడ నుంచి అబోలో ఉంటే ఈ 150 పాయింట్స్ రేంజ్, బట్ బిలో ఉంటే 24,200 ఇమీడియట్ సపోర్ట్ అనుకుంటే ఈరోజు ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయినా, సో మార్కెట్ ఇంత ఎడ్జ్లో ఉన్న టాప్ లెవెల్లో 24,500 దగ్గర ఉన్న ఇక్కడ నుంచి మార్కెట్ డ్రాగ్ అవుతూ 170 పాయింట్స్ కరెక్ట్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్లోనే ఉంది. సో ఇంకా ఈ వీక్ అంతా ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. బికాస్ ఇంకా మనకి ఎటు బ్రేక్అవుట్ అయితే రాలేదు కాబట్టి. ఇప్పుడు ఈ 2 డేస్ మొమెంటం బట్టి 24,350 మనం సపోర్ట్ లాగా చూసాం. అండ్ స్టిల్ ఇప్పుడు క్లోజింగ్ కూడా 24,350 అబోనే ఉంది. బట్ బై ఛాన్స్ 24,350 బిలో వెళ్ళింది అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఫ్రైడే రోజు వచ్చిన లో 24,238 వరకు ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మార్కెట్ మళ్ళీ 24,200 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. సో ఓవరాల్ రేంజ్ ఈ 300 పాయింట్స్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది. బికాస్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇలానే ఉంది కాబట్టి. నిన్న మనకి మార్కెట్ హయ్యర్ ఎడ్జ్లో క్లోజ్ అయింది కాబట్టి సో ఒకవేళ 24,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు దీన్ని సపోర్ట్ లాగా ట్రీట్ చేద్దాం, రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. 24,500 షార్ప్గా ఇక్కడ ఓపెన్ అయితే 24,425 వరకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఫాలో అవడం చూడొచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ 24,425ని టచ్ చేసిన ఎప్పుడైతే 24,400 బిలో క్యాండిల్ క్లోజ్ అయిందో ఫస్ట్ 3 క్యాండిల్స్ తర్వాతే మార్కెట్లో వీక్నెస్ అర్థమైంది. 24,400 ఇక్కడ రెసిస్ట్ చేస్తుంది అండ్ లోయర్ సైడ్ ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ మనం మాట్లాడుకున్నాం 24,350 విల్ బి ద సపోర్ట్ అని. 24,350 అబౌవ్ ఉంటుంటే మనం 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేద్దామని. ప్యూర్ కన్సోలిడేషన్ మనం 10 నుంచి 330 వరకు. సో ఇక్కడ టోటల్ టైం కూడా చూసుకుంటే 5.5 అవర్స్ పాటు 50 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఈ రెండింటికి మధ్యలో ఎగ్జాక్ట్లీ 24,380 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఎడ్జ్ ఆఫ్ క్లోజింగ్ తోటి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ లెవెల్ బిలో వచ్చి 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ 24,200 విల్ బి ద సపోర్ట్. ఇంకా 2 డేస్ ఉంది వీక్లీ ఎక్స్పైరీకి. సో ఇటువైపు వెళ్ళాలా లేదా ఇక్కడ నుంచి మళ్ళీ రిబౌన్స్ అవుతూ 24,500 వైపు వెళ్తుందా అనేది చూద్దాం. ఓవరాల్ రేంజ్ 300 పాయింట్స్ని మనం ఫిక్స్ చేసుకుంటే బెటర్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో 52,800 తర్వాత మనం ఎటువంటి లెవెల్ డ్రా చేసుకోలేదు. యాక్చువల్గా ఈ రీసెంట్ టైమ్స్ లాస్ట్ 2 వీక్స్ క్యాండిల్స్ బాడీ పట్టి 54,600 ఇక్కడ నియర్ బై మార్కెట్ ఓపెనింగ్ చూసుకుంటే 54,600 నుంచి 55,600. సో ఒక 1000 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం. బట్ ఈరోజు ఈ రేంజ్ నుంచి బయటికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు 54,000 లెవెల్ దగ్గర మనం ఒక లెవెల్ డ్రా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. 54,000 దగ్గర మనం ఇప్పుడు లెవెల్ డ్రా చేసుకున్నాం. ఎందుకు 54,000 దగ్గరే అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ లో 54,170 ఉంది. అలానే ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్. ఎప్పుడైతే 54,000 లెవెల్ బ్రేక్ చేసి అప్సైడ్ క్లోజ్ అయిందో అప్పటి నుంచి ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని టచ్ చేయలేదు కాబట్టి
దిస్ ఈజ్ ద స్ట్రాంగర్ సపోర్ట్ అని మనం భావిస్తున్నాం 54,000 లెవెల్. ఇప్పుడు 54,600 మనం సపోర్ట్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ లెవెల్ బిలో వచ్చి ఇంట్రాడే లో అయితే 54,170 అరౌండ్ ఉంది. ప్యూర్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి ఈ లో చూపిస్తుంది, క్లోజింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. బట్ యాక్చువల్ క్లోజింగ్ ఒక 100 పాయింట్స్ బెటర్గా వచ్చి 54,270 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు హై అండ్ ఓపెనింగ్ ఏమో 54,900, హై ఏమో 55,000. సో ఈ రెండింటిని కామన్గా తీసుకుందాం. 55,000 అరౌండ్ మార్కెట్ ఓపెన్ అయింది, రీచ్ అయిన హై రెండు ఒకటే. బాగా రెసిస్ట్ చేసింది. 55,000 ఎబోనే మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ 55,000 లెవెల్ని కొలాప్స్ చేసింది కాబట్టి 54,600 సపోర్ట్ తీసుకోవాలి. బట్ ఇది కూడా బ్రేక్ అయింది మార్కెట్. ఇంకా లోవర్ సైడ్ డీప్ కరెక్షన్ అనేది చూసాం. సో ఇది కదా మనం సపోర్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది 54,600 లెవెల్. మనం 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం ఈ లెవెల్ మనం అనుకున్నట్టుగానే ప్లే చేస్తుందా లేదా అని. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ 55,000 నియర్ బై ఓపెన్ అయింది, 55,900 దగ్గర. ఇమీడియట్గా ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని టచ్ చేశాక అప్పుడు ప్యూర్ రిజెక్షన్, ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అవుతూ మనం 54,600 దగ్గర మార్కెట్ని సపోర్ట్ అనుకున్నాం. ఇక్కడ చూసుకుంటే హై 54,570 ఉంది అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ హై 54,600 చూపిస్తుంది. సో ఈ క్యాండిల్ బట్టి మనం ఒక లెవెల్ డ్రా చేసుకోగలిగితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం 54,600 ఇస్ ద సపోర్ట్ అని. బట్ ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఇక్కడ 54,600 బిలో క్లోజ్ అయిందో కొద్ది టైం కూడా తీసుకుంది, ఇక్కడ హాల్ట్ అయింది, పాస్ మూమెంటం క్రియేట్ చేసింది 1 అవర్ పాటు. 1 అవర్ తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ కరెక్ట్ అయ్యి ఒక నారో పాత్లో 54,600 ఇస్ ద రెసిస్టెన్స్ ఇక్కడ. అలానే ఇక్కడ ఈ క్యాండిల్స్లో చూసుకుంటే మార్కెట్ క్లోజింగ్ కూడా 54,400. నిఫ్టీ 50లో 50 పాయింట్స్ రేంజ్ కన్సోల్టేషన్ ఉంటే ఇక్కడ 200 పాయింట్స్ కన్సోల్టేషన్. బట్ లాస్ట్ మొమెంటంలో లాస్ట్ 1 అవర్లో కొద్దిగా సివియర్ సెల్లింగ్ అయితే వచ్చింది. 54,000 నుంచి డ్రాగ్ చేస్తూ ఇంకొక 200 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళి ఈలోని హిట్ చేసిన ఫైనల్ క్లోజింగ్ కొద్దిగా బెటర్గానే 54,270 దగ్గర వచ్చింది. ఇప్పుడు ఈ సినారో బట్టి 54,000 సపోర్ట్ లాగా చూస్తూ 54,000 బిలో క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మన రేంజ్ని షిఫ్ట్ చేసుకుంటాం. అప్పటి వరకు 54,000 నుంచి 55,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తే బాగుంటుంది. సో దట్స్ అ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.